శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో ఏమిటంటే సర్వజన వశీకరణ మంత్రం. ఈ సర్వజన వశీకరణ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వారికి సర్వజనులు వశీభూతులవుతారు. అంటే మనకు కావలసిన వారిని మాత్రమే మనం వశం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త వారి పైన ఈ మంత్రాన్ని ప్రయోగిస్తే అది పనిచేయదు. మనకు తెలిసిన వాళ్ళై ఉండాలి. అదే ప్రేమికులు కానీ లేదా భార్యాభర్తల మధ్య కానీ ఇంట్లో అన్నదమ్ముల మధ్య కానీ ఎవరైనా మనకు వశం కావాలంటే మాత్రం ఈ మంత్రం అనేది పనిచేస్తుంది. కొత్త వారి పైన ప్రయోగిస్తే మాత్రం ఈ మంత్రం పనిచేయదు. దీనివలన ఎలాంటి ఫలితం అనేది కూడా ఉండదు. మనకు సంబంధించిన వారిపైనే మనకు ద్వేషం ఉంటే, వారు మనతో మాట్లాడకపోయినా, వారు మనపై ఎడచూపుగా ఉన్న అలాంటి వారికి మాత్రం ఈ సర్వజన వశీకరణ మంత్రం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని సాధన చేసి మనం ఉపయోగించుకుంటే సర్వజనులు వశీకరణం అవుతారు. అదేవిధంగా మనకు ఎక్కడికైనా వెళ్ళిన వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మన పెద్దవారు మన ఆఫీసర్లకు కానీ మనం ఏదైనా చేయించుకోవాలంటే ఈ వశీకరణ మంత్రం మనం ఉపయోగించుకోవచ్చు. అదే వ్యాపార విషయంలో కూడా మనకు గిరాకీలు బాగా రాగాలి, వ్యాపారం జరగాలి అంటే ఈ మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని చేసుకొని బయటికి వెళ్ళినట్టయితే మన పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అదేవిధంగా మనకు ఎవరైనా వశం కావాలన్నా కూడా ఈ మంత్రాన్ని వశం చేసుకుని మన పని మనం జరిపించుకోవచ్చు. కాబట్టి ఈ మంత్రాన్ని ఎవరైతే భక్తిపూర్వకంగా నేను చెప్పిన విధంగా మంత్ర సాధన చేస్తారో వారికి తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది. మొదటగా ఈ మంత్ర సాధనను 1108 సార్లు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఉదయాన్నే లేచి ముఖం కడుకుంటారు కదా, ఆ కడుకున్న తర్వాత మీ దోషి నిండా నీళ్లు తీసుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలో వాళ్ళ పేరును 7 సార్లు ఆ మంత్రించి అభిమంత్రించాలి. మంత్రం చెప్పుకొని ఆ నీళ్లపై ఊది ఆ నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. అలా 7 రోజులు కంపల్సరీగా చేస్తే నిస్సందేహముగా వారు మనకు వశలవుతారు. మనం చెప్పినట్టుగా వింటారు. ఇది ప్రేమిక విషయంలో, అదేవిధంగా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగంలో పెద్ద ఆఫీసర్తో ఏదైనా పని ఉంటే చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు మొదటగా మీ పూజా మందిరంలో మంచి రోజు చూసుకొని మీ పూజా మందిరంలో పూజ చేయండి. చేసిన తర్వాత ఒక ఆవు నెత్తితో దీపాన్ని వెలిగించండి. వెలిగించి ఏదైనా నైవేద్యాన్ని పెట్టండి. చివరకు బెల్లం ముక్క కానీ కొబ్బరి కానీ ఏదైనా పండు ఫలాన్ని నైవేద్యంగా పెట్టి మీరు శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని పీట పైన లేదా దర్భాసనం పైన కూర్చొని మీరు ఈ మంత్రాన్ని చేయండి. మొదటగా గురుమంత్రము, మీకు ఏదైనా గురుమంత్రం ఉంటే గురుమంత్రం చేయండి. లేకపోతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చేయండి. ఆ తర్వాత ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లు రుద్రాక్షమాల తీసుకొని చేయండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సర్వజన వశీకరణ మూల మంత్రంను 1100 సార్లు చేయండి. ఆ మంత్రం ఎలా ఉంటుందంటే క్షం రాజముఖి రాజాదిముఖి వశముఖి వశాదిముఖి వశాదిముఖి ఓం శ్రీం శ్రూం క్లీం క్లాం సర్వజన వశ ముఖద్వయం మమ వశం కురు కురు స్వాహ. క్షం రాజముఖి రాజాదిముఖి వశముఖి వశాదిముఖి వశాదిముఖి ఓం శ్రీం శ్రూం క్లీం క్లాం సర్వజన వశ ముఖద్వయం మమ వశం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని 1100 సార్లు చేస్తే మంత్రం అనేది సిద్ధిస్తుంది. ఆ తర్వాత మీరు నేను చెప్పినట్టుగా ఉదయాన్నే లేచి ముఖం కడుక్కున్న తర్వాత దోషుల్లో నీళ్లు తీసుకొని ఆ మంత్రాన్ని 7 సార్లు అభిమంత్రించి ఆ నీళ్లలో ఊదాలి. మంత్రాన్ని ఊది ముఖం కడుక్కున్నట్టయితే మీరు నిస్సందేహంగా మీరు సాధించుకోవాలనుకున్న వారిని తప్పకుండా సాధించుకోవచ్చు. ఎవరినైతే మీరు వశీభూతులను చేసుకోవాలనుకుంటారో వారిని తప్పకుండా మీరు వశం చేసుకోవడం జరుగుతుంది. ఇది భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో, భక్తి విశ్వాసంతో చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. 7 రోజులు కాకపోతే ఇంకా 7 రోజులు ప్రయత్నించండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చేసుకొని మీ అవసరానికి మిమ్మల్ని ఎవరినైతే బాధిస్తున్నారో వారిని వశం చేసుకోవాలనుకుంటే ఈ మంత్రం ఉపయోగపడుతుంది. మిత్రులారా, సర్వజన వశీకరణ మంత్రం తప్పకుండా ఫలిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని చేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.